హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నేను రీసెంట్‌గా యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి వెళ్ళాము మా రిలేటివ్స్‌తో. చాలా ఎంజాయ్ చేసొచ్చాము. ఒక ట్రావెల్స్ మాట్లాడుకొని వెళ్ళాము. వాళ్ళు సేఫ్‌గా వాళ్ళ ట్రావెల్స్ వచ్చేసి శ్రీ శ్రీనివాస ట్రావెల్స్ అనమాట. నేను నా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను వాళ్ళని. వాళ్ళ నంబర్ అదంతా. చాలా సేఫ్‌గా తీసుకెళ్ళి చాలా సేఫ్‌గా తీసుకొచ్చారు. డ్రైవర్ కూడా అసలు సతాయించకుండా తీసుకెళ్లారనమాట. సో, నెక్స్ట్ ఇప్పుడొచ్చేస్తే స్వర్ణగిరి టెంపుల్ అనమాట. స్వర్ణగిరి టెంపుల్ అయితే నాకు అసలు తిరుపతిలో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. అసలు అంత బావుందనమాట. డెకరేషన్ అది కూడా చేశారు ధనుర్మాసం అని చెప్పేసి. అక్కడ పల్లకీ సేవ అండ్ ఏమంటారు సహస్ర దీపాలంకరణ సేవ లాంటివి కూడా చేశారనమాట. చాలా బావుంది ఫ్రెండ్స్. అండ్ ఆ మెట్ల దారిలో అయితే మెట్లెక్కేటప్పుడైతే ఎంత బావుందో దశావతారాలైతే చెక్కడానికి గ్రేట్ అబ్బా! హ్యాట్స్ ఆఫ్ అసలు ఎవరు చెక్కారో కానీ ఆ విగ్రహాల్ని. చాలా 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 బావున్నాయి. నిజంగానే దశావతారాలొచ్చి అక్కడ ఉన్నారా అని అనిపిచ్చేసింది నాకైతే. అంత బావున్నారు. అందుకే నేను వాటిని వీడియో తీయాలనిపించి తీసేసాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. చాలా బావున్నారు అందరూ. అండ్, అండ్ నెక్స్ట్‌కొచ్చేసి మనం యాదగిరిగుట్టకొచ్చేస్తే, యాదగిరిగుట్ట అయితే నాకు నా చిన్నప్పుడు ఇదంతా గుర్తొచ్చేసింది. ఎందుకంటే మా అమ్మా, నాన్న వాళ్ళతో వెళ్ళాను చిన్నప్పుడు బస్‌లో ఎప్పుడో. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వెళ్ళామనమాట. ఎప్పుడు అంటే కార్‌లో వెళ్ళినా కూడా కింద నుంచి ఆటోలోనే వెళ్ళేవాళ్ళం మళ్ళీ కొండ మీదకి. కానీ ఇప్పుడు ఆటోలో కాకుండా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా రోజులయింది కదా! అని బస్‌లో వెళ్ళాము అత్తయ్య గారు వాళ్ళందరితో కలిసి. చాలా చాలా బావుంది. ఇగో ఇలా బస్ స్టాప్‌లో అంతా వెయిట్ చేసుకుంటూ బస్ కోసం బస్ రాగానే బస్ ఎక్కేసి అలా అంతా చూసుకుంటూ ఆ మొక్కలు అవన్నీ చూసుకుంటూ ఉంటే ఎంత బావుందంటే కొండలు అవన్నీ కనబడుతూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ మొత్తం డెవలప్‌మెంట్ అయితే ఎంత బావుందంటే అసలు ఇదివరకు నేను చూసింది, ఇప్పుడు చూసింది అసలు ఇదేనా అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అసలు చాలా బావుంది. చాలా డెవలప్ చేశారసలు. నాకు అంటే డెవలప్ చేశాక అందరూ వెళ్లారనుకోండి మీరందరూ. బట్ వెళ్ళే ఉంటారు. నేనైతే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ డెవలప్ చేశాక వెళ్ళటం. చాలా బావుంది. నాకు 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్ అసలైతే. ఇక్కడ కూడా అంతే చాలా కట్టడాలు అవన్నీ ఎంత బాగా కట్టారంటే అవన్నీ. ఆ ఏనుగులు అవన్నీ కూడా నిజంగా ఉన్నాయా? ఆ పల్లకీలు అవన్నీ నిజంగా ఉన్నాయా? ఆ గోడల మీద అన్నట్టుగానే ఉన్నాయి. బట్ చాలా బావుందనమాట. మీరు కూడా వెళ్ళకపోతే వెళ్ళి రండి ఫ్రెండ్స్. ధనుర్మాసం కదా! చాలా మంచిది. అండ్ అది అక్కడ ఫోటోస్ అవన్నీ కూడా తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ అక్కడికి ఒకవేళ జుట్టు విరబోసుకొని చిన్న క్లిప్ పెట్టుకున్నా కూడా అలో చేయట్లేదు. జస్ట్ మీరు ఒక 2 అల్లికలన్నా అల్లేసుకోండి. ఆ తర్వాత ఫోటోస్ కోసం మళ్ళీ హెయిర్ లీవ్ చేసేసుకోండి. నేను కూడా అలాగే చేశాననుకోండి. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. థాంక్స్ టు మై పెదనాన్న గారు.